మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ మాజిద్తో పాటు కానిస్టేబుల్ సంపత్కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నూరు మండలం ఎల్లక్కపేటకు చెందిన శారద అనే మహిళను ఆమె భర్త, బంధువులు హత్య చేశారు. సుత్తితో బాది ఆమెను అతి కిరాతకంగా హతమార్చారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. అయినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలోనే మరోసారి గొడవ జరగగా తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వారిని తమకు అప్పగించాలంటూ మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోగా కోపంతో రాళ్లదాడి చేశారు. నిందితుల్ని కాపాడుతున్నారంటూ పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వడంతో ఫర్నిచర్ ధ్వంసమైంది. హెడ్ కానిస్టేబుల్ మాజిద్తో పాటు కానిస్టేబుల్ సంపత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక చెన్నూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్. సునీల్, కొంతమంది పూర్తి స్థాయిలో ఆగ్రహానికి గురై కొన్ని కుటుంబ సభ్యులు కొంతమంది పోలీస్ స్టేషన్ పై ఏకంగా రాళ్ల దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ లోకి ఆందోళనకారులు చొచ్చుగా వెళ్లే ప్రయత్నంలో ఒక 2-3 పోలీస్ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ మాజిద్తో పాటు కానిస్టేబుల్ సంపత్ పైన పూర్తిగా భౌతిక దాడికి దిగారు. వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సో ఇదంతా కూడా ఉదంతం చెన్నూరు మండలం ఎల్లక్కపేటలో జరిగిన మర్డర్కు సంబంధించిన ఇష్యూ పైన జరిగింది. ఆ ఎల్లక్కపేటలో చెల్ల శారద 24 ఏళ్ల వయసున్న ఆమె వివాహిత. ఆమెను అతి కిరాతకంగా ఆమె భర్తతో పాటు బంధువులు హత్య చేశారు. సో ఈ హత్య చేసిన తర్వాత ఎవరైతే నిందితున్నారో వాళ్ళు నేరుగా చెన్నూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయారు. ఆ టైంలో ఆ చెన్నూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ, ఎస్ఐ వాళ్ళంతా కూడా మా జైపూర్ ప్రాంతంలో ఒక నకిలీ విత్తనాలకు సంబంధించిన ప్రెస్ మీట్ కొనసాగుతుంది. ఆ ప్రెస్ మీట్ కి హాజరవుతున్నారు. ఆ టైంలో పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో 2 సిబ్బంది మాత్రమే ఉన్నారు. సో కాసేపు పోలీస్ స్టేషన్ బయట ఈ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఒక్కసారిగా సహనం కోల్పోయి పోలీస్ స్టేషన్ పైన రాళ్ల దాడికి దిగారు. ఆ తర్వాత సిబ్బంది పైన కూడా దాడి చేశారు. సో ఇదంతా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో లొంగిపోయిన నిందితులను తమకు అప్పగించాలి, వారిని మేమే శిక్షిస్తామన్న దాంతో ఒక్కసారిగా కోపంతో ఈ ఘటన జరిగిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే పోలీసులపై దాడి చేశారో ఆ 5 ప్రస్తుతము పోలీసులు అదుపులో తీసుకొని వారిని రిమాండ్ తరలించిన పరిస్థితి ఉంది. సో మృతురాలికి సంబంధించి 2 చిన్న పిల్లలు ఉన్నారు. చాలా ఇళ్లుగా వారి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దాదాపు 6-7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చెల్ల శారద కుటుంబ కలహాల నేపథ్యంలో చాలా సార్లు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. పలుమార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ చర్చలు విఫలమైన తర్వాత ఒక్కసారిగా ఆమె భర్తతో పాటు బంధువులు ఆమెను ఈ రోజు కొంత గొడవకు దిగిన పరిస్థితుల్లో సుత్యతో బాధి చాలా అతి కిరాతకంగా చెల్ల శారదను హతమార్చారు. సో దీంతోనే ఒకసారిగా ఆమె ఎవరైతే మృత్యువాత పడ్డదో శారద, ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ కొంత ఈ ఘటన జరిగేసరికి ఒకసారిగా పోలీసులపై దాడి చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వారిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చెన్నూరు పోలీస్ స్టేషన్ కి ఇప్పుడే వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.